ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇర్రెగ్యులర్ ఫ్లాట్స్ గురించి, దాని యొక్క ఏరియా ఎలా ఫైండ్ ఔట్ చేయాలి అనే దాని గురించి చెప్పుకుందాం. సో, మనం ఈ రకంగా మనకి కొన్ని చోట్ల ఈ ఏరియాలనేవి కనిపిస్తా ఉంటాయన్నమాట. ఇలా ఉన్న ఏరియాస్‌ని మనం ఏరియా ఎలా ఫైండ్ ఔట్ చేయాలని మనం చూసుకున్నట్లయితే, దీనికి ట్రయాంగులర్, రెక్టాంగులర్, ట్రెపెజాయిడల్ ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్లాట్ యొక్క ఏరియాస్ అనేది ఫైండ్ ఔట్ చేస్తూ ఉంటారనమాట. ఫర్ సపోజ్ మనం ఈ ప్లాట్ యొక్క ఏరియాని ఫైండ్ ఔట్ చేయాలంటే ట్రయాంగులర్ ఫార్ములా, అదేవిధంగా రెక్టాంగులర్ ఫార్ములా, అదేవిధంగా ట్రెపెజాయిడల్ ఫార్ములా అనేది యూజ్ చేయాలనమాట. ఫర్ సపోజ్ మనం ఈ ఈ ఏరియా మనం చూసుకున్నట్లయితే, ఈ ప్లాట్ చూసుకున్నట్లయితే మనం, ఈ ప్లాట్ అనేది ఇర్రెగ్యులర్ షేప్‌లో ఉందనమాట. ఇర్రెగ్యులర్ షేప్ అంటే ఏందంటే, స్క్వేర్ లేదా రెక్టాంగులర్ షేప్‌లో కాకుండా సైడ్స్ అనేది అన్‌ఈక్వల్‌గా ఉంటే దాన్ని ఇర్రెగ్యులర్ ప్లాట్ అంటారనమాట. సో, ఈ ప్లాట్‌ని మనం చుట్టూ కొలవాలనమాట. చుట్టూ మెజర్ చేయాలి. ఈ సైడ్ ఎంతుంది, ఈ సైడ్ ఎంతుందని ఫస్ట్ మెజర్ చేసుకోవాలి. సో, మనం మెజర్ చేసుకుంటే ఈ సైడ్‌లో అనేది ఇంతొచ్చిందనమాట. సో, మెజర్ చేసుకున్న తర్వాత ఈక్వ దీన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకోవాలి. అది ఎలా డివైడ్ చేసుకోవాలంటే రెక్టాంగులర్ ఆర్ ట్రయాంగులర్ ట్రెపెజాయిడల్ ఫార్ములా. ఈ 3 ఫార్మ్స్ వచ్చే విధంగా ఈ ఏరియాని మనం డివైడ్ చేసుకోవాలనమాట. సో, ఈ ఏరియాని నేను 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నా. ఒకటి ట్రయాంగులర్, సెకండ్‌ది రెక్టాంగులర్, మళ్ళీ మూడోది ట్రయాంగులర్ అనమాట. ఈ ఫస్ట్ ట్రయాంగులర్ ఏరియా ప్లస్ ఈ సెకండ్ రెక్టాంగులర్ ఏరియా ప్లస్ థర్డ్ ట్రయాంగిల్ ఏరియా మొత్తం కలిపితే ఈ ఏరియా వస్తుందనమాట. సో, ఇలా మధ్యలో ఉన్న లైన్‌ని కూడా మెజర్ చేయాలనమాట. ఈ మధ్యలో ఉన్న లైన్స్ కూడా మెజర్ చేసి, ఈ ట్రయాంగులర్ ఈ 3 ఏరియాలు ఫైండ్ ఔట్ చేసి, యాడ్ చేస్తే ఈ టోటల్ ఏరియా అనేది వస్తుందనమాట. ఈ 3 ట్రయాంగులర్ యొక్క ఏరియా ఎలా తీసుకోవాలంటే, హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అంటే ఈ ట్రయాంగులర్ యొక్క ఏరియా ఫార్ములా ఇదనమాట. ఇక్కడ హాఫ్ అంటే 1/2 అన్నా, 0.5 అన్నా గానీ, 0.5 అన్నా గానీ ఒకటే అనమాట. ఇక్కడ బి అంటే బేస్ అనమాట 20 అనమాట. అదే హెచ్ అంటే హైట్ అనమాట 50 అనమాట. అట్లా ఫస్ట్ ట్రయాంగులర్ యొక్క ఏరియా వచ్చేసింది. అదేవిధంగా రెక్టాంగులర్ చూసుకున్నట్లయితే బి ఇంటూ హెచ్ అనమాట. బి ఏమో 40, హెచ్ హైట్ ఏమో 90. సెకండ్‌ది ఏరియా వచ్చింది. అదేవిధంగా థర్డ్‌ది ట్రయాంగులర్. బేస్ ఏమో 30, హైట్ ఏమో 70. దీని యొక్క ఏరియా వచ్చింది. ఈ 3 ఏరియాలను కలిపితే ఈ ఫ్లాట్ యొక్క ఏరియా అనేది వస్తుందనమాట. సో, మనం 3 ఏరియాలను కలిపితే 5150 స్క్వేర్ ఫీట్స్ అనేది వచ్చిందనమాట. అదేవిధంగా మనం ఈ ప్లాట్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే, ఇది ట్రెపెజాయిడల్ ఫామ్‌లో ఉందనమాట. దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలంటే, బేస్ ఇంటూ ఈ సైడ్స్‌ని యాడ్ చేసుకొని, ఈ 2 సైడ్‌ని యాడ్ చేసుకొని బై 2 చేసి, బేస్‌తో ఇంటూ చేస్తే దీని యొక్క ఆన్సర్ వస్తుందనమాట. సో, మనం ఇప్పుడు చూద్దాం. దీని సైడ్స్ మనం చూసుకున్నట్లయితే 60, 70, 80, 110 ఉన్నాయన్నమాట. దీన్ని ఈ ఫార్ములాలోకి ఇన్సర్ట్ చేస్తే 60 బి అంటే బేస్ అనమాట. 60 వచ్చింది. అదేవిధంగా ఏ అంటేనేమో 70, బి అంటేనేమో 110 బై 2 చేయాలన్నమాట. సో, 60 ఇంటూ 70 ప్లస్ 110 బై 2 చేస్తే ఇది వస్తుందన్నమాట. అప్పుడు దీని యొక్క ఏరియా ఎంత అంటే 5400 అనమాట. సో, దీని యొక్క ఏరియా 5400 వచ్చింది. దీని యొక్క ఏరియా ఏమో 5150 వచ్చిందనమాట. సో, ఈ విధంగా ఇర్రెగ్యులర్ ప్లాట్ యొక్క ఏరియాస్‌ని ఇలా ఫైండ్ ఔట్ చేస్తారనమాట. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్‌ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా షేర్ చేయండి.